90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి మనం దీని మీద మాట్లాడుకుంటున్న బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అతి తొందరలోనే 1,00,000 చేరుతుంది తులం అని కూడా చెప్పుకున్నాం. బట్ ఆల్మోస్ట్ అయిపోయింది. 90,000కు వచ్చేసింది తులం. అటు ఇటుగా ఇంచుమించుగా అంచనాలకు అటు ఇటుగా సుమారుగా చెప్పుకోవచ్చు. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే జంకేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా వస్తుంది, ఇంకా భయపడాలి గీపడాలని ఏం లేదు, వచ్చేసింది. ఎందుకంటే తులం 85,500 రూపాయలకు ఆల్ టైమ్ గరిష్ట జీవితకాలంలో ఎప్పుడు కూడా బంగారం ఇంత ధరకు చేరుకోలేదు. ఆ ధరకు చేరుకుంది. సో ఒకసారి చూద్దాం పూర్తిగా వార్త. ఒక్కరోజే 2,430 రూపాయలు పెరిగింది బంగారం. 10 గ్రాముల బంగారం 88,500 రూపాయలు అక్షరాల పెరిగింది. జీవితకాల గరిష్ట బంగారం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఇంత ధర పెరగలేదు. ఈ లెక్కన చూస్తే 2025 చివరి నాటికి 1,00,000 పెరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్పారు. మనం లాస్ట్ 15 రోజుల క్రితం చెప్పాము 25 పూర్తవడం కాదు, మార్చి ఏప్రిల్ వరకే 1,00,000 చేరుకుంటుంది పక్కా తులం అని. అయిపోయా 88,500 ఇంకా 11,500 పెరిగితే ఈ లెక్కన పెరిగితే ఇంకా వారం రోజులలో 1,00,000 పూర్తిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పసిడి పరుగు ఆపట్లేదు, రోజుకో రికార్డు స్థాయిలో ఎగబాకుతుంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజే 2,430 రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 88,500 రూపాయలు అక్షరాల ఆ స్థాయికి చేరింది. కిలో వెండి సైతం 1,000 రూపాయల పెరుగుదలతో 97,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైనటువంటి లోహాలకు భారీ డిమాండ్ నెలకొనడంతో పాటు రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. డాలర్తో పోలిస్తే దేశీయంగా వీటి రేట్లు బగ్గుమంటున్న ఈ కారణంగానే ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ పేర్కొంది ఈ రెండు కారణాలని. సో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు గోల్డ్ $2,900 మైలు రాయిని సైతం దాటేసింది. కామెక్స్ గోల్డ్ కాంట్రాక్ట్ రేటు ఒక దశలో $45.09 ఆల్ టైమ్ రికార్డు స్థాయి $2,932.69 ఎగబాకింది. దీంతో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేటు సైతం దాదాపు 1% పెరుగుదలతో $30.75 స్థాయిలో ట్రేడ్ అయిపోయింది. ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలు ఇందుకు కారణమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గడిచిన 41 రోజుల్లో చూస్తే బంగారం ధరలు 10% పైగా పెరిగాయి. ఏది గడిచిన 41 రోజుల్లోనే 10%, అంటే 1,10,000 రూపాయలు పెరిగింది అన్నట్టు. ట్రంప్ టారిఫ్లు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయవచ్చన్న భయాందోళనలు ఉధృతమవుతున్నాయి. తత్ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు కమోడిటీల ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితులలో పెట్టుబడులకు భద్రమైన సాధనంగా పేరుండడంతో బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా దేశీయంగా వీటి ధరలు కొండెక్కుతున్నాయి. బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్లో వాణిజ్య అనిశ్చితి మరింత పెరిగితే త్వరలోనే ఔన్స్ గోల్డ్ $3,000 చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు. అంటే $1,00,000 ఆల్మోస్ట్ త్వరలోనే పెరుగుతుంది. ఇంకేముంది, ఇంకొక 20 రోజులు అయితే 1,00,000 కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి కారణం అంతర్జాతీయంగా మనం చెప్పాము, ట్రంప్ అమెరికాలో గెలిచిన తర్వాత పక్కగా ధరలు తగ్గుతాయి, పూర్తిగా తగ్గుకుంటూ వస్తాయి. ట్రంప్ ఒక బలమైనటువంటి ప్రెసిడెంట్ అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇన్వెస్టర్లు అందరూ కూడా అప్పటి వరకు గోల్డ్ మీద అప్పుడు 70, 74, 75 అట్లా ఉంటుండే. ఇన్వెస్టర్లు అందరూ అప్పటి వరకు గోల్డ్ మీద పెట్టుకున్న వాళ్ళంతా కూడా ట్రంప్ గెలిచాడు కదా అని చెప్పి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు వేరే ఇతరత్ర వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ఆ కార్యక్రమాలన్నిటి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్పేసి ట్రంప్ ఒకదాని తర్వాత ఇక ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఆర్డర్స్ ఇచ్చుకుంటూ సుంకాలు కూడా పెంచుతూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఇన్వెస్టర్లు అందరూ కూడా సుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఏ రకంగా ఎక్కడ సుంకాలు వేస్తాడో తెలియదు ట్రంప్, ఎక్కడ వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందో తెలియదు అనేటువంటి ఒక భయాందోళనతోటి ఇన్వెస్టర్లు అందరూ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా గోల్డ్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూడడం, భారతదేశంలో రోజుకి ఏ రోజు భారతీయులకు గోల్డ్ మీద పూర్తిగా ప్రేమ తగ్గలేదు. దీనికి సంబంధించి దాని ఏమంటారు వ్యామోహం కూడా తగ్గదు. ఖచ్చితంగా ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది భారతీయులందరిలో కూడా. పల్లెల సీన్ వచ్చిందంటే ఇంకా అది ఎంతనా పెరగని ఖచ్చితంగా కొనాల్సిందే. 2 తులాలు కూడా దగ్గర 1 తులం అయితే పక్కా కొంటారు. కాబట్టి దేశీయంగా ఉండేటువంటి డిమాండ్ అలాగే ఉంది. గ్రాఫ్ ఏమాత్రం తగ్గదు, అది తగ్గట్లేదు, క్రమక్రమం పెరుగుతుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ల మీదనే ఇప్పుడు ఊగిసలాడుతూ రేట్లు అనేది కింది మీదకి అవుతున్నాయి. సో అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు
పూర్తిగా వారందరూ కూడా గోల్డ్ పైన చూడడంతో క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. 85,500 రూపాయలు, ఆల్మోస్ట్ 1,500 రూపాయలు తక్కువ 90,000 రూపాయలకి గోల్డ్ 10 గ్రాములు తులం చేరింది. 90,000కు చేరింది సుమారుగా. అంటే ఇంకొద్ది రోజుల్లోనే 1,00,000 రూపాయలు తులం ఖాయంగా మారబోతుంది. సో ఇప్పటి వరకు 2025 నాటికి ఎండింగ్ వరకు మనం 1,00,000 రూపాయలకు తులం చూడొచ్చు అని చెప్పుకున్నాం. కానీ 1,00,000 కాదు, 1,50,000 నుంచి 2 లక్షల వరకు తులం పోయినా కూడా ఈ 2025 ఎండింగ్ వరకు చెప్తున్నా. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆయన కొంత స్టేబిలిటీగా తీసుకొని ఇన్వెస్టర్లందరినీ భయపెట్టకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాణిజ్యాలకు సంబంధించిన సుంకాలు పెంపకాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి అలజడి కనుక తగ్గించి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఇన్వెస్టర్లందరూ కూడా ఇటువైపే క్రమంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 2025 ఎండింగ్ వరకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు తులం పక్కాగా చేరేటువంటి అవకాశం కూడా మనం చూడవచ్చు. ఎవరు 1,00,000 వరకు చేరుతుందనంటే ఒక 2-3 నెలల క్రితం వరకు కూడా ట్రంప్ గెలిచినప్పుడు 75,000 నుంచి తగ్గుతుంది కదా, ఇంకా పోదు 1,00,000 పోవడం ఏంటి, అందరు కామెడీ అనుకున్నారు. 1,00,000 పోవడం ఏంటి, తులం బంగారం అంతా ఎట్లా పోతుంది, సరే పోతే ఫ్యూచర్లో పోవచ్చు కానీ ఇంత స్పాట్లో ఎట్లా పోతుంది అనుకున్నారు. బట్ వచ్చేసింది, అయిపోయింది. 90,000కు ఆల్మోస్ట్ సుమారుగా అటు ఇటు ఉందంటే ఇంకా 10-20 రోజుల్లోనే 1,00,000కి వెళ్తుంది. సో 2 లక్షలకు కూడా వెళ్ళడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలలు అటు, సంవత్సరం అటు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇట్లే ఉంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. సో ఇది ఎవరికి ఇబ్బందిగా మారుతుంది ఇప్పుడంటే మధ్యతరగతి సామాన్య ప్రజలకే ఒక గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం అంటే మహిళలకి, ముఖ్యంగా మన దేశంలో ఒక సాధారణ మహిళ, ఆర్థికంగా క్షీణతలో ఉన్నటువంటి మహిళలకు కూడా బంగారం అంటే ప్రేమ. కనీసం మెడలో ఒక తులం బంగారం అని ఉండాలనేటువంటి నాడు నుండి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. సో అలాంటి వారు కొనడానికి ఇప్పుడు తీవ్ర ఇబ్బంది మారేటువంటి అవకాశం ఉంటుంది. వారు కొనడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. చూడాలి, ప్రస్తుతం ఇంత దూరం టవర్ లాగా పాకిపోతున్నటువంటి బంగారం ధర ఇంకా రానున్న రోజుల్లో ఏ రకంగా మారుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.